ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రితిక. మనం టీవీ ఉంది మన కోసం. స్వీటీ క్యూటీ 100 మంది అమ్మాయిలతో న్యూడ్గా గతంలో విజయవాడలో ఒక న్యూస్ అయితే వచ్చింది. న్యూడ్గా ఫొటోస్ వాళ్ళ అపీరెన్స్ చూపిస్తున్నారని చెప్పి ఒక కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. మీకు గుర్తుందో లేదు, బట్ అది ఇప్పుడు మనం ఎందుకనంటే మన సమాజంలో రోజుకో కొత్త వార్త పుట్టుకొస్తుంది, రోజుకో కొత్త న్యూస్ మనకి వరకు చేరుతుంది. కాబట్టి ఈ యొక్క అన్ని ఇన్సిడెంట్ని మనం వదిలేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ 100 మంది అమ్మాయిలు ఏంటి, ఆ స్వీటీ క్యూటీ ఏంటి, న్యూడ్గా వీడియోస్ ఏంటి అనేది కదా మీ డౌట్. సో తెనాలికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి ఈ యొక్క దందానైతే రన్ చేస్తున్నాడు. 100 మంది అమ్మాయిలతో న్యూడ్గా దందాన, అక్కడికే వస్తున్నాను. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంతా కూడా ఈ యొక్క దందాన్ని రన్ చేస్తున్నారు. ఆ ఎంటైర్ ఫ్యామిలీలో సంబంధించినటువంటి ఏకైక ముద్దుల కుమారుడు, అంటే ఆ ఫ్యామిలీకి అంతటి కూడా ఏకైక వారసుడు ఈ యొక్క 100 మంది అమ్మాయిలతోటి న్యూడ్గా వీడియోస్ అనే ఈ దందాకి కూడా వారసుడు. అంటే ఈయనేదో అమ్మాయిల ఫొటోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారని తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో విజయవాడలో మీకు చెప్పాను కదా, గుర్తుంది కదా, అండ్ ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే బయటకు రావడం జరిగింది. సో ఆ న్యూస్ని కూడా అక్కడితోనే ఎండ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ ఫ్యామిలీలో ఉన్న ఈ అబ్బాయి తల్లిని కూడా ఈ విషయానికి ఒప్పించి, మరి ఆమె ఎంత గొప్ప తల్లో తెలియట్లేదు, ఒప్పించి ఆల్మోస్ట్ అక్కడున్న, ఎందుకనంటే విలేజెస్లో డైలీ వైజ్గా కూలికి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పొలం పనిలో లేదంటే పత్తేరడము, మిరపకాయలు తీయడం అంటూ ఉంటారు కదా, దానికి 200 నుంచి 300, ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి 500 ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన మూటలను బట్టి ఆ కేజీస్ వైజ్గా వాళ్ళకి పేమెంట్ అనేది పర్ డేకి ఇస్తారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి సో వీళ్ళతోటి మరి ఏ విధంగా మభ్యపెట్టి మాట్లాడుతున్నారో తెలీదు. కానీ సో వీళ్ళందరినీ కూడా మనం ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ షిఫ్ట్ వైజ్గా క్యాబ్స్ పంపించి వీళ్ళని పిక్ చేసుకుని ఒక వాళ్ళ ఆఫీస్ దగ్గర తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తారు కదా, సేమ్ సినారియో ఇక్కడ కనిపిస్తుంది. అది విజయవాడలో జరిగినప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకొని అందులో వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉండరు. బట్ ఇప్పుడు తెనాలిలో ఓ పెద్ద ఎత్తున కంపెనీ అంటే కంపెనీలానే ఓపెన్ చేసి సో అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు 20 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నారు. ఆంటీలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా, కూతుర్లు వయసు ఉన్న వాళ్ళు, ఈ అమ్మాయిలందరూ కూడా ప్రతిరోజు 100 మంది అమ్మాయిలు ఆ క్యాబ్స్లో ఎక్కి ఆ కంపెనీ రిలేటబుల్ అపార్ట్మెంట్లోకి వెళితే ఫస్ట్ వీళ్ళు ఈ స్వీటీ క్యూటీ అనే అకౌంట్ నుంచి ఎవరైతే ఈ మాస్క్ పెట్టుకున్న అమ్మాయిలు ముందుకు వస్తారో వాళ్ళతో ఫస్ట్గా చాట్ చేస్తారు. ఆ చాట్ చేసిన తర్వాత ఈ మాస్క్ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడతారు. వీళ్ళు చెప్పిన వాటికి అంటే పేమెంట్ అడిగిన దానికి గనక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ తర్వాత వీళ్ళు మొత్తం కూడా న్యూడ్గా వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడతారు. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 100 మంది పైన ప్రతిరోజు కూడా ఈ యొక్క గ్రూప్కి సంబంధించి అమ్మాయిలు వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఒక అబ్బాయి నడిపిస్తున్నాడు. అది కూడా మీరు ఏజ్ ఏదో పెద్ద పెద్ద ఏజ్ అనుకున్నారు, 25 to 30 ఇయర్స్ ఉంటాయి. ఈ అబ్బాయే ఈ యొక్క దందాన్నంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా నిజంగా దానికి ఎలా ఒప్పుకుంటుందో లేదో నాకు తెలీదు. కానీ మీకు ఇంకొక థ్రిల్లింగ్ విషయం చెప్పనా, ఇక్కడ వీళ్ళకి ప్రతిరోజు వీళ్ళు చేసేటువంటి ఈ కూలికి ఎంత పే చేస్తారో తెలుసా? 500 నుంచి 1000 రూపాయలు. ఇది కూడా ఎలా ఛార్జ్ చేస్తారో తెలుసా? వీళ్ళు పర్ఫార్మెన్స్ని బట్టి ఆ ఎదుటి వ్యక్తి అబ్బాయి ఎవరైతే వీళ్ళకి పేమెంట్ చేస్తాడో ఆ పేమెంట్ అంటే వీళ్ళ మాటలు నచ్చి, వీళ్ళు న్యూడ్గా ఉన్నటువంటి ఆ వీడియోకి వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చి ఆయన చేసిన పేమెంట్ని బట్టి వీళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు అనేది వీళ్ళు ఛార్జ్ చేసి ఇస్తారు. అండ్ ఫుడ్ అక్కడే. వీళ్ళు పొద్దున్న కూలికి అక్కడ మనం అందరు నుంచుని ఉంటే వెళ్ళి 7 మెంబర్స్ రండి అని చెప్పేసి ఎలా అయితే వెహికల్లో ఎక్కించుకొని తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి టైం అయిపోగానే వదిలేస్తారో అలా ఈ 100 మంది అమ్మాయిలని
వాళ్ళు యూస్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళి వదిలేస్తారు. సో ఇక్కడ మనం ఆ అబ్బాయిని తప్పు పడడానికి నిజంగా లేదు. ఎందుకనంటే మనందరి పరిస్థితులు కూడా తెలుసు. అంటే ఇంట్లో పూట గడవకపోవడం, లేదు అనంటే తినడానికి లేకపోవడం, అలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు. దాని అర్థం మీరు ఇలాంటి పనులు చేసి సంపాదించాలని కాదు కదా. ఒకరు ఇద్దరిని అనంటే వాళ్ళు గ్యామ్లింగ్ చేశారో, లేదు అనంటే మైండ్ వాష్ చేశారనో, లేదా ఇంకేవో పరిస్థితులు బాగాలేదు అనుకోవచ్చు. ప్రతిరోజు 100 మంది ఇలాంటి న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ ఈ దందాన్ని నడిపిస్తున్నారు అనంటే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? రేపటి నాడు సొసైటీకి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళు? ఆ ఇంట్లో అడగట్లేదా ఏం పనికి వెళ్తున్నారు ఏంటి అనేది? అసలు అక్కడ తెలియట్లేదో తెలియదు. కానీ ఇంత పెద్ద దారుణంగా నిజంగా మాట్లాడాలంటే కూడా అసహ్యకరంగా అనిపించేటువంటి ఓ వార్త నిజంగా ఇది. 100 మంది అమ్మాయిలతోటి న్యూడ్గా కాల్స్ మాట్లాడిస్తూ, అవన్నీ కూడా ఈ వీడియోస్ వీళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎందుకంటే విజయవాడ సీన్ మీకు చెప్పాను కదా, అక్కడ వీళ్ళు అలానే న్యూడ్ కాల్స్ మాట్లాడించి ఆ కాల్స్ని రికార్డింగ్ చేసుకొని ఆ అబ్బాయిలు ఎవరైతే వీళ్ళతో వీడియో కాల్ మాట్లాడారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో కొన్ని లక్షలు దోచుకున్నటువంటి సినారియో గతంలో మనం విజయవాడలో ఉన్నటువంటి ఒక సీన్లో చూసుకుంటాం. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ప్రతిరోజు కొన్ని లక్షలే వీళ్ళు సంపాదిస్తున్నారు. బయట ఎలాంటి ఎదవలు ఉన్నారో, సారీ ఇక్కడ అబ్బాయిలనే ఒక అంటే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళ గురించి నేను చెప్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మీకేం రోగం, వీళ్ళకేమి రోగం? ఇలాంటి పనులు చేస్తూ నిజంగా రేపటి నాడు ఫోన్ పట్టుకోవాలి అనన్నా, ఫోన్లో ఏదైనా ఒక వీడియో వస్తుందన్నా, ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక్క రీల్ మీరు ఒక 3 to 4 seconds కంటిన్యూస్గా ఆపకుండా స్క్రోల్ చేయకుండా చూసారంటే ఇక చలో నెక్స్ట్ మినిట్ నుంచి మీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం కూడా అదే టైప్ వీడియోస్ అనేవి వస్తున్నాయి. అంటే మీరు ఒక విషయానికి అడిక్ట్ అవుతున్నారు అనంటే అది 3 to 5 secondsలో మీ ఫోన్ క్యాచ్ చేసుకొని మీకు అదే రిలేటబుల్ కంటెంట్ పంపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో ఉండే పిల్లలే కాదు ఎవరైనా సరే, 1కి 100 సార్లు ఒక వీడియో వస్తుంది అనంటే ఆ వీడియో ఏంటా అని చూడటానికి, అదే రిలేటబుల్ కంటెంట్ వస్తుంది అనంటే అది ఏంటి అని చూడటానికి డెఫినెట్గా ఆసక్తి చూపిస్తారు. అలాంటి ఒక సినారియో నీ ఫోన్లో కనిపిస్తుంది అనంటే నువ్వు దానికే మైండ్ వాష్ అనేది చేయించుకుంటూ ఎదుటిగా ఉండే వ్యక్తుల్ని తప్పుగా చూడటమా? నీ ఇంట్లో ఉండే అక్కనో చెల్లినో కనీసం అమ్మని కూడా తప్పుగా చూసే రోజులు వస్తున్నాయి అనంటే ది ఎంటైర్ ఒక తప్పు ఏంటి అనంటే మీ మొబైల్ ఫోన్ మీ చేతిలోనే ఉంది. మీరు చూసే దాన్ని బట్టి మీ ప్రవర్తన విధానం అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈరోజు ఇంతమంది అమ్మాయిలు న్యూడ్ కాల్ చేస్తూ చూపిస్తున్నారు అనంటే నువ్వు అలాంటి ఒక కంటెంట్కి ఇష్టపడుతున్నావు కాబట్టి అక్కడ నీ ప్రొఫైల్లో కూడా ఇలాంటి ఒక ప్రొఫైల్ ఉన్న వాళ్ళవే నీకు ఈ గూగుల్ తల్లి అవే సజెస్ట్ చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు మెసేజ్లు పెడతావు, నువ్వు ఇలాంటి ట్రాప్లో ఇరుక్కుంటావు. రేపటి నాడు నీ లైఫ్ ఎవరైతే ఇలాంటి ఒక స్కామ్లో ఇరుక్కుంటున్నారో మీ లైఫే డేంజర్లో ఉన్నట్టు. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోలేము ఇలాంటివి. నేను ఇలాంటివి చేశానని చెప్పుకోగలక ప్రాణాలు తీసుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతాం. దయచేసి ఇలాంటివి మీలో ఎవరైనా చూసుంటే డెఫినెట్గా వెళ్ళి మీరు కేసు ఫైల్ చేయడమా, లేదు అనంటే అలాంటి అకౌంట్స్ నుంచి దూరంగా ఉండడం లాంటివి చెయ్యలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాణాలు ప్రమాదంలోనే ఉంటాయి, మీ లైఫే డేంజర్లో ఉంటుంది. సో ఈ విషయం గురించి మరి మీరు ఏమనుకుంటున్నారు? మీ వరకు ఇలాంటిది ఏమైనా వచ్చిందా? స్వీటీ క్యూటీ అనే అకౌంట్ కనుక మీ వరకు చేరుంటే మాత్రం డెఫినెట్గా దాన్ని బ్లాక్ చేయండి. సో ఇలాంటి వాటికి రిపోర్ట్ కొట్టడానికి ట్రై చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.